అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. ఇంత జోష్గా ఉంటారు కదా, ప్రతిదానికి స్పందిస్తారు. ఈ అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా బస్ మీద వాల్ పోస్టర్లన్నీ చించేశారు. విజయ్ దేవరకొండతో లైవ్ లో వచ్చి ఎడాపెడా తిట్టేశారు. అది నేను ఎందుకు చింపినంటే, ఆడపడుచు మగవాన్ని ముద్దు పెట్టుకుంటుంటే అదేమవుతుంది, బస్సులు ఎక్కుతాడు పోయినాడు, అమ్మాయిలు కూర్చుంటారు, వాడు ఇండైరెక్ట్ అది ఏం ముద్దు పెట్టుకుంటారా అన్నప్పుడు ఆ అమ్మాయి అట్టయితుందా లేదా? సినిమాలో చూయించుకోనరా బాబు, దాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తారని చెప్పినా దాన్ని తీపిచ్చేదానికి నేను ఊకున్నా. నేనన్నా అడ్వర్టైజ్మెంట్ ఇవే కావాలన్నా, డబ్బులు కావాలంటే ఈ చెడు పిల్లలు అలవాటు అవుతారా లేదా? దాని మీద చెప్పిన తప్పితే నాకు సినిమా పోయేది లేదు, చూసేది లేదు. ఎప్పుడైనా పోతే సినిమా చూస్తున్నది, కానీ సినిమాలో నువ్వు ఏదన్నా చూయించుకో. రోడ్డు మీద యాక్సిడెంట్స్ అవుతాయా లేదా? ఎన్నికొంటి దాన్ని ముద్దు చూడరా అంటే వాడు యాక్సిడెంట్ అవుతుంది కదా, అది నష్టమే. పిల్లలు బస్సులో ఎక్కినట్టు అమ్మాయిలను చెడాయించేందుకు ఒక పాట చల్తీకా కందానా అని అన్నప్పుడు అది కూడా లొల్లయిందా లేదా? హిందీ సినిమాలో ఏది బస్సు లేక చల్తీ అలా అంటే అమ్మాయిని అన్నట్టే కదా గొడవ. అదే ముద్దు ఇటువంటివి పెట్టాలంటే మీరు సెన్సార్ ఎందుకు చేస్తారో అది కూడా గొడవ చేసిన తర్వాత దీపిచ్చేసారు. నేనన్నా సెన్సార్ చేసినప్పుడు రోడ్ల మీద కాదు, సినిమాలో నువ్వు ఏదైనా చూయించుకో, ఇష్టం ఉన్నోడు చూస్తాడు. ఇప్పుడు చూడు, పిల్లలు కూడా ఇంట్లో ఏదైనా టీవీలో రాగానే లేకపోతే సినిమాలో రాగానే తల్లి ఏం చేస్తుంది, కంటు మూస్తుంది చూడకుండా. చూస్తుందా లేదా? కనుక చెడును ఎక్కువ చూపించవద్దు అనేది నా కాన్సెప్ట్ తప్పితే, ఆ తర్వాత ఆయన సినిమా కూడా బాగా హిట్ అయిందట. వాళ్ళు అన్నారు నువ్వు అన్ని హిట్ చేసినట్టు. నాకు హిట్ తెలియదు, డౌన్ తెలియదు, బట్ కాన్సెప్ట్ ఈజ్ రాంగ్. అన్నెసరీ కామెంట్స్ జరుగుతుంది, దానివల్ల ఆడపిల్లలు ఏది వాళ్ళ మనసు నొప్పించిన ఉద్దేశం తప్పితే నాకేమి లేదు. సినిమాలు చూస్తుంటారా బానే? అప్పుడప్పుడు చూస్తాను, సినిమాలు చూడకపోయింది. ఏదైనా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చూస్తా. ఏ సినిమా చూసారు లాస్ట్? అన్ని సినిమాలు. అప్పుడు వెనకటి సినిమాలలో థీరీ ఉంటుండే, ఏది పాటలలో దమ్ము ఉంటుండే. ఇప్పుడు చల్తీవియా కందాలా లేవు కూసో అని పాటలు వస్తున్నాయి, ఇవి బాగా అనిపి. ఆ పాట సినిమాలు ఇవాళ కూడా వింటే కూడా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని సినిమాలు అని తీస్తారు చెప్పు, పాటలు రాసేటోడు కూడా ఎన్నెన్ని రాస్తాడు. కనుక కాన్సెప్ట్ ఇవాళ రేపు చేంజ్ కూడా అయింది కదా. ఇవాళ రేపు ఇంతకుముందు మన సెల్ ఫోన్లు ఉండకపోతుంది, ఇప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు మీద నడుచుకుంటూనే మాట్లాడుతాడు. యాక్సిడెంట్ అయ్యేదానికే తెలియదు. సైకిల్ మోటార్ నడుచుకుంటా ఇట్లా అంటుండే. ఇవి కూడా కొంత లాభం అవుతుంది, నష్టం కూడా అవుతుంది. దీంతో సైబర్ క్రైమ్లు పెరిగిపోయినాయి కదా. ఎంత మనం సైన్స్ టెక్నాలజీ పెరిగినా అంతకు దాని కౌంటర్ తయారు చేస్తుంది కదా. అంటే ఏదైనా జనంలో మార్పు వస్తుంది, కానీ ఆ మార్పుతో పాటు మంచి కూడా జరగాలి అనేది నా ఉద్దేశం. ఎవరు మీకు ఇష్టమైన హీరో ఎవరు? విహెచ్ గారు? అమితాబ్ బచ్చన్ లైక్ చేస్తా. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరున్నారు? ప్రభాస్ ఉన్నాడు, మన పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ సినిమాలు బాగానే నడుస్తున్నాయి కదా. అది తీసింది కదా బాహుబలి బాగా సినిమా. ఏదున్నా సీనరీ, ఆ గుట్టలు చేయలు చాలా బాగా తీసినారు. దానికి అవార్డు కూడా వచ్చింది కదా. ఇవన్నీ అప్పుడప్పుడు టైం పాస్ గురించి ఎక్కడేం లేకుండా. పుష్ప చూడలేదా? పుష్పదైతే పెద్ద లొల్లి అయింది కదా పాపం. ఆయన తెలియక చెప్పిండ్రా లేదా నీకు, ఆయన సినిమాలకి వెళ్ళి ఆడ చనిపోయినా పోలేదు అనేది ఉంటుండే. తర్వాత సరిదిద్దుకున్నాడు కదా. ఏదైనా సినిమాలు కూడా వాళ్ళు ఎంతసేపటికి సినిమా హిట్ కావాలి అనేది వాళ్ళు చూస్తారు. కానీ సమాజంలో కొన్ని సినిమాలు ఎట్లుండాలంటే అది ముందు వారికి న్యాయం జరిగేటట్టు చూడాలి. వాడు కూడా కొత్తగా నేర్చుకున్నాడు అనుకో, మళ్ళీ వాడు క్రైమ్ దిక్కుపోతాడు. ఇంతకుముందు కొన్ని సినిమాలు క్రైమ్ తక్కువ చేయాలి, ఇప్పుడు క్రైమ్ పెరిగిపోతుంది అనేది నా ఉద్దేశం. ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నేను హీరోయిన్ పెద్ద చెప్పలేదు. అప్పుడంటే సావిత్రి మంచిగా వాళ్ళ ఒరిజినల్గా సావిత్రి ఇటువంటి వాళ్ళు ఉంది. ఇప్పుడు అంతా ఎవరు ఎంతసేపు ఉంటారో తెలుస్తుంది. సినిమా ఒక 3 సినిమాలు నడుస్తుంది, 4వ సినిమా ఫ్లాప్ అవుతుంది. అప్పటిది ఏది హిస్టారికల్ సీన్ ఉంటుండే,
కథల ప్రేమ ఉంటుండే, అందరం చూద్దాం. ఇప్పుడు అన్నీ లేటెస్ట్ వచ్చేసినాయి, సినిమాలలో కూడా మార్పు వచ్చి. కానీ పెద్ద ఏదైనా హిస్టారికల్గా ప్రీవియస్గా జరిగిన హిస్టరీ ఏదైనా ఉంటే అలాంటి సినిమాలు చూస్తాను. సో ప్రేమ అన్నారు కాబట్టి లవ్ మ్యారేజ్ మీది కూడా? లేదు, ఫ్యామిలీ మ్యారేజ్. ఫ్యామిలీ మ్యారేజ్. మాకెందుకు లవ్ ఆ రోజులలో? ఇప్పుడంటే లవ్లు ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు ఏముండే, ఆమె ఇంట్లో, ఆమె కిటికీ కాడ, మేము రోడ్డు మీద, లేకుంటే బస్ స్టాండ్ దగ్గర మేము బయట. అప్పుడు కలిసే అవకాశాలే ఉండేది, పోయేది. ఇప్పుడు అన్ని దగ్గర ఉన్నది, కో ఎడ్యుకేషన్ ఉంది, బస్సులు ఉన్నాయి. ఏంటి ఇంట్లో కూర్చొనుకున్న హీరోయిన్ మనసు ఇచ్చిన మనిషితో మాట్లాడుతుందా లేదా? ఇప్పుడు ఎక్కువ అయినాయి ఏముంటున్నా, అప్పుడు లేవు కదా ఇవన్నీ. అప్పుడు ఓన్లీ బస్ స్టాండ్ కాడ నిలబడాలి, లేకుంటే ఆమె కిటికీలు ఉంటే మనం బయటికి వెళ్ళి ఇట్లా అనుకుంటే పోయేది ఉంటే. అప్పుడు ఆ సీన్ వేరు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా. సో బాగా మాట్లాడతారు, బాగుంటారు. ఎవరు లవ్ చేయలేదా మిమ్మల్ని? లవ్ ఏమన్నా ఫ్యామిలీ లైఫ్ ఏం లవ్ చేస్తాం? లవ్ క్వశ్చన్ లేదు. ఎంతసేపటికి మనకు ఆర్గనైజేషన్ మీటింగ్లు పెట్టాలి. అప్పుడు నేను సంపాదించాలంటే సగం హైదరాబాద్ నాది, అంత అవా నడిచింది అది. కానీ నేను ఎన్నడూ భూములు తెరవ కానీ డబ్బులు సంపాదించాలి కానీ పార్టీ 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 సోషల్ జస్టిస్ అందు గురించే నేను ఇవాళ డబ్బులు లేవనేది అందరికీ తెలుసు. హనుమంతట సంపాదించాలంటే చాలా. నాకు ఇంకో సంతోషం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బతుకమ్మ కుంట కూడా 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా, అది కూడా ఇవాళ సాధించిన. ఇవాళ మహిళలందరూ సంతోషం. హనుమంతన్న దిక్కెళ్ళి ఈసారి మేము దసరాకు బతుకమ్మ ఆడతామని వాళ్ళు కూడా సంతోషం పడుతున్నారు. నాకు ఒక్కటి ఉన్నది, ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలి. ఎందుకంటే గతంలో గౌతు లచ్చన్న పేరు మీద పెట్టిన, గౌతు లచ్చన్న చనిపోయిండు, ఆయన ఆంధ్ర కాబట్టి అక్కడ మొహమ్మద్ ఆజం ఎక్సెస్ ల్యాండ్ను సరెండర్ చేసిన ల్యాండ్ను ఆడ ఒక ఆడిటోరియం కట్టిస్తే ఏది చిన్న చిన్న కార్యక్రమాలు, బర్త్డే అనుకో, మీటింగ్లు అనుకో, లేకుంటే కార్యక్రమాలు చేసుకోవచ్చు. లైబ్రరీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఇటుకెళ్ళి మాకు 2 కిలోమీటర్సే కనుక అక్కడ పిల్లలకు కూడా అందరికీ అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు అవకాశం ఉంది. అది ఒక్కటే నాకు పెండింగ్ ఉంది. ఇది నేను సాధించిన. అంబేద్కర్ కొట్లాడిన, ఈడబెట్టేసిన. ఏది మహాత్మా జ్యోతిరావు పూలే 2008లో పెట్టిన తర్వాతనే అందరికీ తెలుసు మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవ ఏంది, చదువుకుంటేనే భవిష్యత్ అని. సావిత్రి పూలే తోటి చదువు నేర్పించిన వ్యక్తిని ఇవాళ అందరూ గుర్తిస్తున్నారు. అది నేను పెట్టిన తర్వాత అదే ఏరియాలో గతంలో అక్కడ పంజగుట్ట పెడదామంటే అక్కడ ఆల్రెడీ పెట్టింది కాబట్టి ఆ స్టాచ్యూని మొన్న ఇక్కడనే పెట్టిన. ఇప్పుడు చూడండి రోడ్డు మీద, అటు గురువు ఇక్కడ శిష్యుడు ఇద్దరు. ఎందుకంటే ఇద్దరు ఆదర్శమే కదా. చదువుకుంటేనే చదువుకొని బ్యారిస్టర్ అయి దేశానికి రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ, గురువు అక్కడ. ఎవరు వచ్చినా ఇదే ఒకే రోడ్డు మీద 1/2 కిలోమీటర్ల గురు శిష్యులను పెట్టి, అది నాకు ఆనందం. రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టడం నాకు ఆనందం. ఇక నాకు మిగిలింది ఒకటే, బతుకమ్మ కుంట కూడా ఏది హైడా రంగనాథ్ గారు దానికి చేపిస్తున్నాడు. వచ్చే దసరాకు బతుకమ్మ మహిళలందరూ 30 ఏళ్ళ నుంచి మా అక్కలు, మా పెద్దమ్మలు ఆడినారు. దాన్ని కూడా కబ్జా చేయాలి అని బీఆర్ఎస్ వాళ్ళు ట్రై చేస్తే మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు దాన్ని సక్సెస్ చేసిండు. నాకు చాలా సంతోషంగా. అది ఒకటి మహాత్మా జ్యోతి